శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి బాబా మన భాగ్యాన్ని చాలా గొప్పగా వర్ణించారు. ఉదయం మేల్కొన్న దగ్గర నుండి రాత్రి నిద్రించేంత వరకు ఎవరి తోడుగా మీరు ఉంటారు. బాబా ఒక్కసారి మనకి రియలైజ్ చేయించారు. మీ మనసులో ఏదైనా ద్వంద్వం నడుస్తున్నప్పుడు, అలజడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఓదారుస్తారు? ఎప్పుడైనా అలిగితే ఎవరొచ్చి మీ పక్కన చేరుతారు? ఇలా బాబా చాలా ప్రేమతో పిల్లలకి రియలైజేషన్ కలిగించారు. పాస్ విత్ ఆనర్గా చేయాలనే లక్ష్యంతో బాబా పిల్లలని ఒక్కొక్కటి పరిశీలించుకోవడానికి చెప్తూ ప్రేమను కురిపించారు. ది 31st January 1998 मुरली। पास विथ ऑनर बनने के लिए हर खजाने का अकाउंट चेक करके जमा करो। पास विथ ऑनरగా అవ్వటానికి ప్రతి ఖజానా యొక్క అకౌంట్ను చెక్ చేసుకొని జమ చేసుకోండి. పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి ప్రతి ఖజానా యొక్క అకౌంట్ని చెక్ చేసుకొని జమ చేసుకోండి. आज बाप दादा हर एक छोटे बड़े चारों ओर के देश विदेश के बच्चों का भाग्य देख हर्षित हो रहे हैं. ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క చిన్న పెద్ద నలువైపుల దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరి భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. ఇటువంటి భాగ్యము మొత్తం కల్పంలో బ్రాహ్మణాత్మలకి తప్పితే ఇంకెవరికి లభించలేదు. ఏ బ్రాహ్మణాత్మలు? సంగం యుగి బ్రాహ్మణాత్మలు. పరమాత్ముని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణ పిల్లలు మనమందరం. దేవతలు కూడా బ్రాహ్మణ జన్మమును చాలా శ్రేష్టంగా భావిస్తారు. దేవతలు కూడా బ్రాహ్మణులకు చాలా గౌరవాన్ని ఇస్తారు. ప్రతి ఒక్కరూ తమ బ్రాహ్మణ జీవితం యొక్క ఆదిని చూడండి. ఆది నుండి చూడండి మీ భాగ్యము ఎంత శ్రేష్టంగా ఉందో. जीवन में जन्मते ही माँ बाप की पालना का भाग्य मिलता है. జీవితంలో జన్మించగానే తల్లి తండ్రి పాలన యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత చదువు యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత గురువు ద్వారా మతము లేక వరదానం లభిస్తుంది. మరి పిల్లలైన మీకు పాలన, చదువు, శ్రీమతము, వరదానమునిచ్చేది ఎవరు? ఎవరిస్తున్నారు? పరమాత్మ ద్వారా ఈ 3 ప్రాప్తులను మీరు చేసుకున్నారు. మీ పాలన చూడండి, పరమాత్మ పాలన ఇది. ఎంత కొద్ది మందికి మాత్రమే లభించింది, కోట్లలో కొందరికి మాత్రమే లభించినటువంటి భాగ్యం ఇది. అందరూ భగవంతుని పిల్లలమే అని అంటారు, గాడ్ ఫాదర్ అని అందరూ అంటారు. కానీ ఆ భాగ్యము, పాలన యొక్క భాగ్యం పొందింది ఎంత కొద్ది మంది మాత్రమే. పరమాత్మ శిక్షణ యొక్క, పరమాత్మ టీచర్ అయి చదివించేటువంటి భాగ్యం ఇది కూడా మీకు తప్ప ఇంకెవరికి లభించలేదు. భగవంతుని శిక్షణలను పొందే భాగ్యం డైరెక్ట్ పరమాత్మ టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. వారికి మనం గాడ్లీ స్టూడెంట్ అయి చదువుకుంటూ ఉన్నాం. ఈ భాగ్యం కూడా అందరికీ లభించలేదు. సద్గురు ద్వారా శ్రీమతము, వరదానము ఇది కూడా మీకే ప్రాప్తించింది. మరి మీ భాగ్యాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు కదా. భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకుంటూ సంతోషపు ఉయ్యల్లో ఊగుతున్నారా? పాటలు పాడుకుంటూ ఉన్నారా? వాహ మేరా భాగ్య ముజే మిలే భగవన్, నాకు భగవంతుడు లభించారు అని. అమృత వేళ నుండి మేల్కొని పరమాత్మ ప్రేమ యొక్క ఊయలలోనే ఊగుతూ పరమాత్మ ప్రేమతోనే మీరు మేల్కొంటారు. అమృత వేళ మేల్కోవడము మీకు పరమాత్మ ప్రేమనే
మేల్కొల్పుతుంది. పరమాత్మ ప్రేమలో లవలీనమైపోయి కూర్చుంటారు. పరమాత్మ ప్రేమ కదా మిమ్మల్ని అలారం రూపంలో మేల్కొల్పేది. అలారం అవసరం లేదు, ఆ ప్రేమనే మేల్కొల్పుతుంది. దినచర్య యొక్క ఆది పరమాత్మ ప్రేమనే ఉంటుంది. ప్రేమ లేకపోతే మీరు మేల్కోలేరు. అమృతవేళ మేల్కుంటున్నాము అంటే అది పరమాత్మ ప్రేమకు గుర్తు. ప్రేమని మీకు సమయం యొక్క గంటగా మారుతుంది, అలారం లాగా మారుతుంది. ప్రేమ యొక్క గంటనే మిమ్మల్ని మేల్కొల్పుతుంది. రోజంతలో చూడండి, పరమాత్మ తోడుగానే మీరు ప్రతి కార్యం చేస్తారు. ఎంత గొప్ప భాగ్యం ఇది! స్వయం పరమాత్మ తండ్రి తన పరంధామమును విడిచి మీకు శిక్షకుడిగా వస్తారు. తన ధామాన్ని విడిచి భగవంతుడు మీకు టీచర్ అయి మీకు రోజంతా మీరు చేసే కార్యములలో శిక్షణ ఇవ్వడానికి, సహయోగం ఇవ్వడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ తోడుగా ఉంటారు. ఇలా ఎక్కడైనా విన్నారా? భగవంతుడు రోజు తన ధామాన్ని విడిచి చదివించటానికి వస్తారు అని విన్నారా? వినలేదు కదా. ఆత్మలు ఎంత దూరం నుండి వచ్చినా సరే పరమాత్ముడి కన్నా దూరంగా అయితే ఎవరు లేరు కదా. మా ఇల్లు చాలా దూరం, నేను సెంటర్కి ఎంత దూరం నుండి వస్తున్నాను అంటే భగవంతుడు ఎంత దూరం నుండి వస్తున్నారా అంతకన్నా దూరం ఉందా మనది? అందులో మనది 1% కూడా లేదు. ఏ దేశమైనా అలా ఉందా? మనమైతే ఒకటే ఊరిలో విషయాలు చెప్పుకుంటున్నాం. బాబా అయితే ఏ దేశం నుండి వచ్చిన వారైనా సరే పరమాత్ముడు ఎంత దూరదేశం నుండి వచ్చాడో దానికన్నా అయితే ఇవి సమీపమే కదా. ఇవన్నీ ఒక్క భూగోళంలో ఉన్నవే. కానీ భగవంతుడైతే వేరే లోకం నుండి వస్తున్నారు మనకి చదివించటానికి. అమెరికా, ఆఫ్రికా దూరంగా ఉన్నాయా? పరంధామం ఉన్నతోన్నతమైన ధామం. అంటే భారతదేశానికి వాళ్ళు వచ్చి బాబాని కలుస్తున్నప్పుడు బాబా అలా వారిని, మీరు చాలా దూరం నుండి వచ్చాను అనుకుంటున్నారు భారతదేశానికి, కానీ పరంధామం కన్నా దూరంగా ఉన్నాయా మీ దేశాలు అని అడుగుతున్నారు. ఉన్నతోన్నతమైనటువంటి ధామం అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడిదే. ఉన్నతోన్నతమైనటువంటి పిల్లలకు చదివించడానికి భగవంతుడు వస్తున్నారు. ఇలాంటి భాగ్యం నాది అని అనుభవం చేస్తున్నారా? ఓహో, నా భాగ్యం ఎంత గొప్పగా ఉంది అని అనిపిస్తుందా? सदगुरु के रूप में हर कार्य के लिए श्रीमत भी देते और साथ भी देते हैं. సద్గురు రూపంలో ప్రతి కార్యం కోసం శ్రీమతమును ఇస్తారు, తోడు కూడా ఇస్తారు. సిర్ఫ్ మత్ నహీ దేతే హే, సాత్ భీ దేతే హే. కేవలం బాబా సలహాలు ఇవ్వడం కాదు, తోడును కూడా ఇస్తున్నారు. ఆప్ క్యా గీత్ గాతే హో, మీరేం పాటలు పాడుతూ ఉంటారు? మేరే సాత్ సాత్ హో కి దూర్ హో? బాబా మేరే సాత్ సాత్ హే అని అంటారా, లేక దూరంగా ఉన్నారని అంటారా? మేరే బాబా హే సాత్ అని పాట కూడా ఉంది కదా. మరి బాబా తోడుగానే ఉన్నారు అని పాడతారు తప్ప దూరం ఉన్నారు, పిలవడానికి టైం పడుతుంది, రావడానికి టైం పడుతుంది ఇలా అనుకుంటున్నారా? अगर सुनते हो तो परमात्मा टीचर से, अगर खाते भी हो तो भी बाप दादा के साथ खाते हो. మీరు ఏదైనా వింటున్నారు అంటే పరమాత్మ టీచర్ ద్వారా వింటున్నారు. భోజనం చేస్తున్నారు, ఏదైనా తింటున్నారు అంటే ఎవరు తోడుగా తింటున్నారు? మీరు టేబుల్ పైన కూర్చొని తింటున్నారు, డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని తింటున్నారు. పక్కన ఎవరున్నారు? బాబా ఉన్నారు. బాబా మీ తోడుగానే తింటూ ఉన్నారు. అకేలే ఖాతే హో తో ఆప్కి గల్తీ హై. మీరు ఒంటరిగానే తింటున్నాను, నేను రోజు ఒక్కరినే తినాల్సి వస్తుంది అంటే అది మీ పొరపాటు. మీరు ఒంటరిగా ఉన్నాను అనుకుంటే అది మీ పొరపాటు అంటున్నారు. బాప్తో కైతే హే మేరే సాత్ ఖాओ,
బాబా అయితే ఏమంటున్నారు, నా తోడుగానే తినండి అంటున్నారు. आप बच्चों का भी वायदा है, साथ रहेंगे, साथ खाएंगे, साथ फिरेंगे, साथ पिएंगे, साथ सोएंगे और साथ चलेंगे. పిల్లలు మీరు కూడా వాగ్దానం చేశారు, తోడే ఉంటాము, తోడే తింటాము, తోడే తాగుతాము, తోడే నిద్రిస్తాము, తోడే నడుస్తాము అని. సోనా భీ అకేలే నహీ, పడుకోవడం కూడా మీరు ఒక్కరు పడుకోకూడదు. ఇప్పుడు నేను ఒక్కరినే ఇంకా పడుకోవాల్సింది అని అలా అనుకోకండి. అకేలే సోతే హే తో బురే స్వప్న వ బురే ఖ్యాలాత్ స్వప్న మే భీ ఆతే హై. మీరు ఒంటరిగా నిద్రిస్తే చెడు స్వప్నాలు, చెడు ఆలోచనలు మీకు స్వప్నాల్లో కలుగుతూ ఉంటాయి. లేకిన్ బాప్ కా ఇత్నా ప్యార్ హై జో సదా కహతే హై మేరే సాత్ సో, అకేలే నహీ సో. కానీ బాబాకు మీరంటే ఎంత ప్రేమ. బాబా ఒంటరిగా నిద్రపోవద్దు, నేనున్నాను కదా, నన్ను పక్కన పెట్టుకొని నిద్రపోండి అని అంటారు. ఉట్తే హో తో బీ సాత్, మరి మేల్కున్నా కూడా తోడుగానే మేల్కుంటారు. సోతే హో తో బీ సాత్, నిద్రపోయినా తోడుగానే. ఖాతే హో తో బీ సాత్, ఇంకా తింటూ ఉన్నా తోడుగానే, నడుస్తూ ఉన్నా తోడుగానే. ఇంకా బాబా చెప్తున్నారు, ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారు, బిజినెస్ షాప్కి వెళ్తున్నారు, మరి బిజినెస్లో కూడా మీరు ట్రస్టీ, బాబా యజమాని. ఆఫీస్కి వెళ్తున్నా కూడా మీరు మా డైరెక్టర్ శివబాబా అనుకుంటారు. బాస్ ఎవరు ఆఫీస్లో? బాస్ బాప్ దాదా. నిమిత్త మాత్రంగా అక్కడ వేరే వాళ్ళు కనబడతారు బాస్ రూపంలో, కానీ అసలైతే బాప్ దాదా. బాబా డైరెక్షన్ అనుసారంగానే నేను పనిచేస్తున్నాను అనుకోవాలి. ఎప్పుడైనా ఉదాసీనంగా అయ్యారనుకోండి, బాబా ఏమవుతారు అప్పుడు? ఫ్రెండ్గా అయి పక్కకు వస్తారు. మనం ఉదాసీనంగా, బాధలో, అశాంతిగా ఉంటే బాబా ఫ్రెండ్ రూపంలో వచ్చి షేర్ చేసుకుంటారు. అంటే మన విషయాలన్నింటినీ పంచుకుంటారు. బాబా వింటారు, ఓదారుస్తారు, ఫ్రెండ్గా కూడా అవుతారు. కభీ ప్రేమ్ మే రోతే హో, आंसू आते हैं तो बाप पहुँचने के लिए भी आते हैं और आपके आंसू दिल के डिब्बे में मोती समान समा देते हैं. ఎప్పుడైనా ప్రేమతో ఏడుస్తున్నారు, కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి అంటే బాబా తుడవటానికి కూడా వస్తారు. మీ కన్నీరు తుడటానికి, ఆ ప్రేమ కన్నీరును తన హృదయం అనే పెట్టెలో పెట్టుకోవడానికి వస్తారు. హృదయం అనే పెట్టెలో దాచుకుంటారు, ఇమిడించేస్తారు. అగర్ కభీ కభీ నట్కట్ హోకే रूठते भी हो बहुत मीठा मीठा, लेकिन बाप रूठे हुए को भी मनाने आते हैं. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం అల్లరి చేసి మీరు అలిగారు, ఏదైనా విషయంలో కొంచెం కోపగించుకున్నారు, అలిగి కొంచెం ఇంకా అన్నిటికీ దూరం అయ్యారు అంటే మధురంగా చిన్న చిన్న విషయాల్లో అలుగుతారు కదా. కానీ బాబా అలాంటి అలిగిన వారిని కూడా ఓదార్చడానికి వస్తారు. బచ్చే కోయి బాత్ నహీ, ఆగే పడో. ఇలా జరిగింది, అలా అవ్వడం వల్లనే నేను వెనుకబడిపోయాను, ఇలా అయింది, అలా అయింది అంటే బాబా బచ్చే ఏం పర్వాలేదు, మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, ఏం ఆలోచించొద్దు అంటారు. जो कुछ हुआ बीत गया भूल जाओ, बीती सो बीती करो, ऐसे मनाते भी है. ఏదైతే గడిచిందో అది గతం గతః, మర్చిపోండి, గడిచిపోయిందేదో గడిచిపోయింది, ఇలా ఓదారుస్తారు కూడా బాబా. तो हर दिनचर्या किसके साथ है, మరి చెప్పండి, ప్రతి దినచర్య ఎవరి తోడుగా గడుస్తుంది? బాప్దాదా తోడుగా కదా. బాప్దాదాకు అప్పుడప్పుడు పిల్లల విషయంలో నవ్వొస్తుంది. ఏమంటారంటే, బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అంటారు. ఒకవైపేమో కంబైన్డ్గా ఉన్నాం, బాబా నేను కంబైన్డ్గా ఉన్నామంటారు. కంబైన్డ్గా ఉన్న వారిని ఎప్పుడైనా మరవడం సాధ్యమవుతుందా? కంబైన్డ్గా ఉన్నదాన్ని ఎలా మర్చిపోతాము? మరి బాబా తోడుగానే ఉన్నారు అంటే తోడున్న వారిని ఎప్పుడు కూడా మర్చిపోరు కదా.
మరి అందుకే బాబా అంటున్నారు, షాబాస్ పిల్లలు, మీలో ఎంత శక్తి ఉంది అంటే కంబైన్డ్గా ఉన్న వారిని కూడా మీరు వేరు చేసేస్తున్నారు. ఉన్నది కంబైన్డ్గా, కానీ చిన్నగా కొద్దిపాటి మాయ కంబైన్డ్గా ఉన్న వారిని కూడా వేరు చేసేస్తుంది. బాప్దాదా పిల్లల యొక్క ఆటలని చూస్తూ ఇవే చెప్తారు, పిల్లలు మీ భాగ్యాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. కానీ ఏం జరుగుతుంది, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, అవును నా భాగ్యం చాలా ఉన్నతమైనది అని, కానీ ఆలోచన స్వరూపంగానే ఉండిపోతారు, స్మృతి స్వరూపంగా ఉంటారు. ఆలోచిస్తారు, మంచిది నా భాగ్యం చాలా గొప్పది అనుకుంటారు, నేనున్నదే ఇలా కదా అనుకుంటారు, నేనున్నదే ఇలా అనుకుంటారు, వినిపిస్తారు కూడా చాలా బాగా, కానీ మళ్ళీ ఆలోచిస్తారు, దాని స్వరూపంగా నేను తయారవ్వాలి అని ఆలోచిస్తారు. అంటే లోపల సంకల్పాలు కలిగినా కూడా నేను అలా లేను, నా భాగ్యంలో ఉందది, కానీ నేను ప్రాక్టికల్గా అలా లేను. నా భాగ్యంలో ఉందది, కానీ నేను అలా లేను అని, నేను అలా అవ్వాలి, ఆ స్వరూపం నాలో రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. స్వరూప్ బన్నే మే కమీ పడ్ జాతీ హై. స్వరూపంగా అవ్వటంలో ఒక లోటు ఏర్పడుతుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వాలి అని బాబా అంటున్నారు. ఏది ఆలోచిస్తారో దాని స్వరూపం అనుభవం అవ్వాలి. అంటే ఏదైతే ఆలోచన కలుగుతుందో ఆ ఆలోచనే నేను, ఆ రూపమే నేను, అది నేను అలా ఉన్నాను అనేది అనిపించాలి, అలా స్వరూపంగా అవ్వాలి. స్వరూప్ బన్నే మే కమీ పడ్ జాతీ హై. కానీ స్వరూపంగా అవ్వడంలో లోటు కనబడుతుంది. అన్నింటికంటే గొప్పలోకెల్లా గొప్ప అనుభవీ మూర్తులుగా కావాలి. అనుభవీ మూర్తులుగా అవ్వడమే చాలా గొప్ప విషయం. అనాది కాలంలో ఎప్పుడైతే మీరు పరంధామంలో ఉండేవారో అప్పుడైతే మీరు ఆలోచన స్వరూపంగా లేరు కదా. పరంధామంలో ఆలోచిస్తూ ఉండేవారా? లేరు. పరంధామంలో అయితే ఆలోచన స్వరూపంగా లేరు, స్మృతి స్వరూపంగా ఉన్నారు. నేను ఆత్మను. ఇది కూడా ఆలోచన స్వరూపమే కదా. ఇలా ఆలోచించడం కూడా పరంధామంలో ఉండదు, స్వరూపం ఉంటుంది, ఉన్నదే ఆత్మని. ఇప్పుడు మనం రోజంతా ఎన్నిసార్లు అనుకుంటాం, నేను మనిషిని అనుకుంటారా? అనుకుంటున్నామా? నేను మనిషిని, నేను జంతువు కాదు, నేను బర్డ్ కాదు, నేను హ్యూమన్ బీయింగ్ని అనుకుంటామా? స్వరూపం తయారైంది కదా. అది ఆలోచనలు ఒక్కసారి అంటే కనీసం ఒక్కసారి కూడా చేసే అవసరం లేదు. ఆ థాట్ క్రియేషనే అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. పోనీ ఎవరైనా కొంచెం మానసికంగా బాగాలేని వాళ్ళైనా అలా అనుకుంటారంటే ఎవరూ అనుకోరు. అది స్వరూపంలో ఉండిపోయింది. అలా బాబా అంటారు, నేను ఆత్మను అనేది మీ స్వరూపంలో రావాలి. ఇప్పుడేంటి, మనం గుర్తు తెచ్చుకుంటున్నాం, నేను శరీరం కాదు, నేను ఆత్మను. కానీ ఇది ప్రాక్టీస్ ఎంత చెయ్యాలి అంటే ఇది న్యాచురల్ అయిపోవాలి. నేను ఉన్నదే ఆత్మను, ఇంకా నేను ఉన్నదే ఆత్మను అనే సంకల్పం కూడా చేసే అవసరం ఏర్పడకుండా అంత స్వరూపం తయారవ్వాలి. అది ఒక్కటి కాదు, ఇంకా బాబా ఏవేవైతే చెప్తున్నారో మీరిది అని అవన్నీ స్వరూపంలోకి రావాలి. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అంటే అది స్వరూపంలో రావాలి. మీరే దేవత ఆత్మ అంటే అది స్వరూపంలో రావాలి. మీరే ఫరిస్తా స్వరూపంలో రావాలి. ఆది కాలం నుండి ఇప్పటి వరకు పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపంగా ఉన్నారు. ఆలోచించే అవసరం ఏర్పడలేదు, నేను దేవతను అని. సత్యత్రేతాయుగాల్లో దేవతగా ఉంటారు, స్వరూపం తయారై ఉంటుంది. तो जब अनादि काल आदि काल में स्वरूप है तो अब भी अंत में स्वरूप बनो. మరి అనాది కాలంలో ఆది కాలంలో మీరు స్వరూపంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంత్యకాలంలో స్వరూపంగా అవ్వండి. स्वरूप बनने से अपने गुण शक्ति स्वतः ही मर्ज होते हैं.
స్వరూపంగా అవ్వడంతో తన గుణాలు శక్తులు స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. जैसे कोई भी ऑक्यूपेशन वाले जब अपने सीट पर सेट होते हैं तो वो ऑक्यूपेशन के गुण कर्तव्य ऑटोमेटिक इमर्ज होते हैं. ఏ విధంగా ఏదైనా కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు తమ సీట్ పైన సెట్ అయి ఉంటే ఆ కర్తవ్యం యొక్క అంటే ఆ ఆక్యుపేషన్ వాళ్ళు చేసేటువంటి వృత్తి యొక్క సీట్లో వాళ్ళు కూర్చున్నారంటే ఆ సీట్లో కూర్చోగానే వారి కర్తవ్యం యొక్క గుణాలు ఆటోమేటిక్గా ఇమర్జ్ అవుతాయి. అంటే వాళ్ళు చేయాల్సిందేంటి అనేది ఇమీడియట్గా ఎమర్జ్ అవుతుంది. ఒక యూనిఫామ్ ధరించగానే వాళ్ళకి అదొక సీట్ లాగా వెంటనే గుర్తొచ్చేస్తుంది. నా పొజిషన్ ఏంటి, నేను ఏం చెయ్యాలి, ఇక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలా స్పందించాలి, వెంటనే అర్థమైపోతుంది. అలాగే మీరు సదా స్వరూపం యొక్క సీట్ పైన సెట్ అయి ఉండండి. అప్పుడు ప్రతి గుణం, ప్రతి శక్తి, ప్రతి నశ స్వతహాగా ఇమర్జ్ అవుతుంది. శ్రమ చేసే అవసరం ఏర్పడదు. దీన్ని ఏమంటారంటే బ్రాహ్మణుడిని అనే న్యాచురల్ నేచర్. దీంట్లో అన్ని జన్మల యొక్క నేచర్స్ సమాప్తమైపోయి ఒక్క ఈ సంగమ యుగంలో నేను బ్రాహ్మణోత్తమ ఆత్మను, ఇదే న్యాచురల్ నేచర్ ఏర్పడుతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్ ఏమిటి? గుణస్వరూపం, సర్వశక్తి స్వరూపం. మరి ఏవైతే పాత నేచర్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఈ బ్రాహ్మణ నేచర్స్లో కనిపించకూడదు. कहते ऐसे हो कि मेरी नेचर ऐसी है, लेकिन कौन बोलता है मेरी नेचर? బ్రాహ్మణ్ క్షత్రియ. కానీ పిల్లలు మాటల్లో బాబాతో ఏమంటారంటే బాబా నా నేచరే ఇలా ఉంది, బాబా నా నేచర్ చాలా సెన్సిటివ్, ఇలా అంటే నేను ఇలా ఫీల్ అవ్వకూడదని తెలుసు, జ్ఞానం ఉంది, జ్ఞానం చెప్తారు, మళ్ళీ నేను అవుతాను. బాబా నేను ఇలా చేస్తాను, నాకు ఇలా ఉంటే ఇలా చేయాలనిపిస్తుంది, ఇలా బాబాకు చెప్తారు. బాబా ఏమంటున్నారంటే మీరు బ్రాహ్మణులుగా అయిన తర్వాత పాత నేచర్స్ అన్నీ సమాప్తమైపోవాలి. ఒకవేళ మీరు ఇంకా నా నేచర్ ఇలా ఉంది అంటున్నారంటే ఆ టైంలో మీరు బ్రాహ్మణ క్షత్రియ. ఆ టైంలో అయితే మీరు బ్రాహ్మణ్ కాదనేది అర్థమవుతుంది. పాస్ట్ జన్మకే స్మృతి స్వరూప ఆత్మ బోల్తీ. ఆ క్షణంలో గత జన్మ యొక్క స్మృతి స్వరూప ఆత్మ మాట్లాడుతుంది. సంగంయుగి బ్రాహ్మణాత్మ కాదు, గత జన్మ యొక్క స్మృతి స్వరూపాత్మ మాట్లాడుతుంది. అంటే గత జన్మ స్మృతిలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. గత జన్మ ఏంటి? బాబాను తెలుసుకోకముందు జీవితం. ब्राह्मणों की नेचर जो ब्रह्मा बाप की नेचर वह ब्राह्मणों की नेचर है. బ్రాహ్మణుల నేచర్ ఎలా ఉండాలి? బ్రహ్మ బాబా ఎలా ఉంటే మన నేచర్ కూడా, మన స్వభావం కూడా అలాగే. ఎందుకంటే మనం ఎవరమి? బ్రహ్మ సంతానం, బ్రహ్మ కుమారులం, బ్రహ్మ కుమారిలం. కాబట్టి మన స్వభావం కూడా బ్రహ్మ సమానంగా ఉండాలి. तो सोचो, जिस समय कहते हो मेरी नेचर मेरा स्वभाव ऐसा है, क्या ब्राह्मण जीवन में ऐसा शब्द मेरी నేచర్ మేరా స్వభావ్ హో సక్తా హే? మరి ఆలోచించండి, ఎప్పుడైతే నా స్వభావం నా నేచర్ అని అంటారో ఈ బ్రాహ్మణ జీవితంలో ఇటువంటి శబ్దాలు అంటే నా నేచర్ నా స్వభావం ఇవి శోభనీయంగా ఉన్నాయా? ఇవి సాధ్యమా? బ్రాహ్మణ జీవితంలో నా నేచర్ నా స్వభావం అని అనడం. నా నేచర్ ఎక్కడి నుండి ఉంది? ఇంకా బ్రహ్మ బాబా నేచరే మన నేచర్. अगर अब तक मिटा रहे हो और पास की नेचर इमर्ज हो जाती है तो समझना चाहिए इस समय में ब्राह्मण नहीं हूँ. ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా తొలగించుకుంటూనే ఉన్నారు, గతం యొక్క నేచర్ పదే పదే ఇమర్జ్ అవుతూ ఉంది. గత జన్మ యొక్క నేచర్ బాబాని తెలుసుకోకముందు బిహేవియర్ పదే పదే ఇమర్జ్ అవుతుంది అంటే అర్థం చేసుకోండి, నేను ఇంకా బ్రాహ్మణుడిగా లేను. ఈ సమయంలో క్షత్రియుడిగా ఉన్నాను, యుద్ధం చేస్తూ ఉన్నాను, ఇంకా వాటిని తొలగించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. तो क्या कभी ब्राह्मण कभी క్షత్రియ बन जाते हो? మరి చెప్పండి, ఒక్కోసారి బ్రాహ్మణులుగా ఒక్కొక్కసారి క్షత్రియులుగా అయిపోతారా? మీ టైటిల్ ఏమిటి?
క్షత్రియ కుమారా లేక బ్రహ్మ కుమారా? పీకేనా ఎస్కేనా? బ్రహ్మ కుమార్ కదా. ఎవరు మీరు? క్షత్రియ కుమార్ అయితే అలా లేరు కదా. క్షత్రియ కుమారులు ఉన్నారా ఎవరైనా? బ్రహ్మ కుమార్ కుమారీలు. ఇంకొక పేరైతే లేదు కదా మీకు. ఎవరైనా మిమ్మల్ని హే క్షత్రియ కుమార్ ఇటు రండి అని అలా ఎవరైనా పిలిచారా? ఎవరైనా అన్నారా? ఇలా అన్నారే అనుకోండి ఒకవేళ, అప్పుడు మీరేమంటారు? నేను క్షత్రియ కుమార్ కాదండి, నేను బ్రహ్మ కుమార్, నేను బీకే చెప్తారు కదా. మరి బ్రాహ్మణ్ అనగా బ్రహ్మ బాబా యొక్క స్వభావం ఏది ఉంటే అదే బ్రాహ్మణుల స్వభావం. यह शब्द अभी कभी नहीं बोलना, गलती से भी नहीं बोलना. ఈ శబ్దాలను ఇప్పుడు పొరపాటున కూడా ఉపయోగించకండి. నా నేచర్ ఇది, నా స్వభావం ఇది అంటే ఆ సమయంలో మనం యాక్సెప్ట్ చేసి గ్రాంట్ ఇచ్చేసినట్లు ఆ నేచర్కి, ఇంకెప్పటికీ నువ్వు ఇలాగే ఉండు, ఎందుకంటే నువ్వు నా స్వభావం నా అనుకున్నారంటే అది ఆక్రమించుకుంటుంది. ఆ స్వభావం ఇంకా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఆ సమయంలో అలా మీరు అనకండి అంటున్నారు. మనకి మనమే వరదానం ఇచ్చుకున్నట్టు అవుతుంది అన్నామంటే, నువ్వు ఇంతే అని. ये शब्द अभी कभी नहीं बोलना, गलती से भी नहीं. పొరపాటున కూడా చెప్పకండి. ఆలోచించకండి నా నేచర్ నేనేం చెయ్యాలి అని చెప్పకండి. ఇవన్నీ సాకులు చెప్పటం అంటున్నారు. ఇలా చెప్పటం కూడా తనను తాను అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ నుండి ముక్తుడిగా చేసుకునేందుకు ఒక సాకు. అప్నే కుచ్ చుడానే కా బహానా హే, తనను తాను విడిపించుకోవడానికి చెప్పే సాకులు ఇవి. नया जन्म हुआ, नए जन्म में पुरानी नेचर, पुराना स्वभाव ये कहाँ से इमर्ज होता है? కొత్త జన్మ తీసుకున్నారు, కొత్త జన్మలో పాత స్వభావమా? ఇది ఎక్కడి నుండి ఇమర్జ్ అవుతుంది ఈ పాత స్వభావం? అంటే పాత దాని నుండి ఇంకా పూర్తిగా మరణించలేదా? కొంచెం ఇంకా పాత దానిలో బతికే ఉన్నారా? తోడా మరే హే క్యా, కొద్దిగానే మరణించారా ఏంటి అంటున్నారు. బ్రాహ్మణ జీవితం అనగా బ్రహ్మ బాబా అడుగులు ఎలా ఉంటే మన అడుగులు కూడా అలాగే ఉండాలి. బ్రాహ్మణుల అడుగులు బ్రహ్మ బాబా యొక్క అడుగులు సమానంగా ఉండాలి. మరి బాప్ దాదా భాగ్యాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన భాగ్యం! ఈ భాగ్యం ముందు ఇలాంటి మాటలు, నా నేచర్, నా స్వభావం, ఇవేం బాగుంటాయి అంటున్నారు. ఇప్పుడు ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా. మరి ఏమని క్లాసులు చేయిస్తూ ఉన్నారు? ముక్తి సంవత్సరం ఇది. ముక్తి సంవత్సరమేనా లేకపోతే 99లో వస్తుంది అంటారా? 98 సంవత్సరాన్ని ముక్తి సంవత్సరమే అని జరుపుకున్నారు కదా. మరి ఎవరైతే ఇది ముక్తి సంవత్సరం అని భావిస్తున్నారో వారు చెయ్యెత్తండి. చూడండి, చెయ్యి ఊపడం చాలా సహజం. చెయ్యెత్తమనగానే బాబా పిల్లలందరూ ఎత్తేస్తారు, ఊపుతూ ఉంటారు చక్కగా. డైమండ్ హాల్లో ఆ టైంలో ఆ వేవ్ ఎలా ఉంటుంది అంటే పిల్లలందరిలో ఒక ఉత్సాహం కలిగించి ఆటోమేటిక్గా చెయ్యెత్తేస్తారు. కానీ జరిగేదేంటి? వాయుమండలంలో కూర్చున్నారు కదా, సంతోషంలో ఊగిపోతున్నారు కదా, కాబట్టి చేతులు ఊపుతున్నారు. కానీ హృదయం యొక్క చెయ్యి ఊగుతుందా? హృదయంలో ఏమో నేను చేయగలనో లేదో కానీ అందరు ఎత్తుతున్నారు, నేను ఎత్తేస్తాను. బాబా చెప్తున్నారు కాబట్టి చేస్తానేమో, ఎత్తేద్దాం అలా అనుకుంటున్నారా? లోపల మాత్రం హృదయం లోపల నేను చేయగలనో లేదో అని అనుకుంటుందా? హృదయం యొక్క చేయిని ఊపండి, ప్రతిజ్ఞ చేయండి. ఏం జరిగినా సరే ఈ ముక్తి సంవత్సరంలో నా ప్రతిజ్ఞను మాత్రం వదులుకోను. ఇలా పక్కా ప్రతిజ్ఞ చేయండి. చూడండి, మంచిగా ఆలోచించుకొని జాగ్రత్తగా చేయెత్తండి. ఇప్పుడు ఈ టీవీలో వచ్చినా రాకపోయినా బాప్దాదా వద్ద మాత్రం మీ ఫోటో తీయబడుతుంది. బాప్దాదా వద్దనైతే మీరు చెయ్యెత్తిన ఫోటో పర్టికులర్గా మీదే, గుంపులో ఒకరిలాగా కాదు, ఇండివిజువల్గా ఒక్కొక్కరి చిత్రం బాబా దగ్గర అలాంటి కెమెరాస్ ఉంటాయి.
అలా బాబా దగ్గర పిక్ రెడీగా ఉంటుంది. మరి ఇలాంటి బలహీనమైన మాటల నుండి ఇప్పుడు ముందు ముక్తి. నా స్వభావం, నా నేచర్, దీని నుండి ముక్తి. మాటలు ఎంత మధురంగా మాట్లాడాలి, బాబా సమానంగా ఉండాలి. సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన యొక్క మాటలే ఉండాలి. అప్పుడే వాటిని యుక్తియుక్తమైన మాటలు అంటారు. సాధారణ మాటలైతే నడుస్తూ తిరుగుతూ కూడా ఉండకూడదు. క్యాజువల్గా మాట్లాడాను అనేది కూడా రాకూడదు. ఏదో క్యాజువల్గా అస్సలు పదాలే ఉండకూడదు అంటున్నారు. कोई भी अचानक आ जाए तो ऐसा ही अनुभव करे कि ये बोल है या मोती है. ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీ మాటలు వింటే ఇవి మాటలా ముత్యాలా? ఆశ్చర్యపోవాలి, ఇవి మాటలా ముత్యాలా అని. శుభ భావన యొక్క మాటలు వజ్రాల సమానంగా, ముత్యాల సమానంగా ఉంటాయి. ఎందుకంటే బాప్దాదా ఎన్నోసార్లు ఈ సూచన ఇచ్చారు, సైగ చేశారు. సమయం అనుసారంగా ఇప్పుడు కొద్ది సమయమే ఉంది, అందుకే మీరు అన్ని ఖజానాలను జమ చేసుకోండి అని. अगर इस समय में समय का खजाना, संकल्प का खजाना, बोल का खजाना, ज्ञान धन का खजाना, योग की शक्तियों का खजाना, दिव्य जीवन के सर्व गुणों का खजाना जमा नहीं किया तो ऐसे जमा करने का समय मिलना सहज नहीं होगा. బాబా అన్నారు, ఒకవేళ ఈ సమయంలో మీరు సమయం అనే ఖజానాను, సంకల్పం అనే ఖజానాను, మాటల ఖజానాను, జ్ఞాన ధనం యొక్క ఖజానాను, యోగం యొక్క శక్తుల ఖజానాను, దివ్య జీవితం యొక్క అన్ని ధారణల సర్వ గుణాల ఖజానాను ఇప్పుడు జమ చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి జమ చేసుకునే సమయం దొరకడం కష్టం. మళ్ళీ ఇంత ఈజీగా ఈ జమ చేసుకునే సమయం అయితే దొరకదు. ఇప్పుడు ప్రతి దానికి గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెట్టినా, ఏదైనా ఒక డేట్ పెడుతున్నారు కదా, ఆ డేట్ దాటితే ఇది దొరకదు అని చెప్పేసి అందరు ఎంత అలర్ట్ అయిపోయి ఎంత బాగా దాని లోపే అవి చేసుకుంటారు. మరి మనకు కూడా బాబా ముందుగా చెప్పేస్తున్నారు, ఈ సమయం దాటిపోతుంది, తర్వాత ఈ సమయం ఉండదు. మరి ఇప్పుడే చేసుకోండి, ఎంత కావాలనుకుంటే అంత ఇప్పుడే జమ చేసుకోండి, తర్వాత ఇలాంటి సమయం దొరకదు. రోజంతలో ఇన్ని ఖజానాల యొక్క అకౌంట్స్ని చెక్ చేసుకోండి. ఎన్ని చెప్పారు బాబా? సమయం, సంకల్పం, వాచ అంటే మాటలు, జ్ఞాన ధనం అంటే జ్ఞానం యొక్క పాయింట్స్, యోగంలో శక్తులు, దివ్య జీవితంలో సర్వ గుణాలు. ఇన్ని ఖజానాలు, 6 విషయాలు బాబా చెప్తున్నారు. సమయం, సంకల్పాలు, మాటలు, జ్ఞానము, యోగము, ధారణ. జ్ఞానము, యోగము, ధారణ. ధారణ అంటే దివ్య జీవితం యొక్క గుణాలు. ఈ విధంగా స్థూల ధనం యొక్క అకౌంట్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంత జమ ఉంది, ఇంత ఖర్చు అయిపోయింది, ఇంతనే ఉంది బ్యాంకులో, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేయాలి, ఇలా స్థూల ధనంవి లెక్కలు వేసుకుంటారు. ప్రతి ఖజానా యొక్క అకౌంట్ని కూడా ఇప్పుడు మీరు అలాగే చెక్ చేసుకోండి. ఇప్పుడు సమయము, సంకల్పాలు, మాటలను కూడా అలా ధనంలాగా చెక్ చేసుకోండి అంటున్నారు. వాటివి కూడా అకౌంట్స్ రాయండి. డబ్బుల ఖర్చులు అయితే లెక్కలు రాస్తారు కదా, మాటల ఖర్చు ఎంత చేస్తున్నాను నేను, ఆలోచనల ఖర్చులు ఎంత చేస్తున్నాను, ఏ ఖర్చు, సమయం ఖర్చు ఎంత చేస్తున్నాను, సమయం పొదుపు ఎంత ఉంది బ్యాంక్లో, మాటల పొదుపు ఎంత ఉంది, జ్ఞాన ధనం ఎంత ఖర్చు చేస్తున్నాను, ఇవన్నీ చెక్ చేయండి అంటున్నారు బాబా. సర్వ ఖజానే చెయ్యి, ఎందుకంటే మీకు అన్ని ఖజానాలు కావాలి. ఒకవేళ పాస్ విత్ ఆనర్గా అవ్వాలనుకుంటున్నారంటే ప్రతి ఖజానా యొక్క జమ ఖాతాను అంత నిండుగా చేసుకోవాలి. 21 జన్మల వరకు ఇంకా తింటూనే ఉంటారు, ప్రాలబ్ధం. మళ్ళీ మధ్యలో పురుషార్థం లేదు. కాబట్టి 21 జన్మలకు సరిపడా
ప్రాలబ్ధాన్ని ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఇప్పుడు సమయము టూలేట్ యొక్క గంటని ఇంకా మ్రోగించలేదు, కానీ అది మ్రోగేది ఉంది. టూ లేట్ అని ఆ బెల్ రింగ్ అయ్యే టైం వచ్చేసింది అంటున్నారు, దగ్గరలో ఉంది. ఈలోపు ఎంతైనా మీరు జమ చేసుకోండి. దిన్ और డేట్ నహీ బతాయింగే. ఏ రోజు ఏ డేట్ అనేది నేను చెప్పను అంటున్నారు బాబా. దగ్గర పడిందనే ఇషారా ఇచ్చారు, ఇది చాలు. అందరూ చాలా పెద్దవాళ్ళు, అందరూ చాలా సమజ్దార్, వివేకవంతులు, దీన్ని అర్థం చేసుకోండి ఈ సూచనను అంటున్నారు. అకస్మాత్తుగా అవుట్ అయిపోతుంది. టూ లేట్ అని అకస్మాత్తుగా సడన్గా బాబా అనేస్తారు. అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకోగలుగుతారా? ఎంత చేసుకోవాలనుకున్నా సమయం దొరకదు. కాబట్టే బాప్దాదా పదే పదే ఎన్నోసార్లు ఈ సైగ చేస్తూ వచ్చారు, జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. ఎందుకంటే మీ అందరి టైటిల్ ఏమని ఉంది? సర్వశక్తిమాన్. శక్తిమాన్ అని కాదు, సర్వశక్తిమాన్ అని ఉంది. భవిష్యత్తులో కూడా సర్వగుణ సంపన్నంగా కావాలి, కేవలం గుణ సంపన్నంగా కాదు, సర్వగుణ సంపన్నంగా కావాలి. మరి ఈ అన్ని ఖజానాలను జమ చేసుకోవడం అనగా గుణాలు, శక్తులు అన్నింటినీ జమ చేసుకోవటం. ఒకసారి పెన్ను పేపర్ తీసి రాయండి, నా లోపల ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే ఇంకెన్ని జమ చేసుకోవాలి అర్థమవుతుంది. ఎన్ని శక్తులు ఉన్నాయి, ఇంకెన్ని శక్తులను జమ చేసుకోవాలి. బాప్దాదా అయితే పిల్లల్ని సైగ చేస్తూ, గట్టిగా చెప్తూ, మెత్తగా చెప్తూ అన్ని రకాలుగా చెప్పేస్తున్నారు. బాబా కొంచెం స్ట్రిక్ట్గా చెప్తే చేసేది కదా అప్పుడే అని కూడా అంటారు పిల్లలు. స్ట్రిక్ట్గా కూడా చెప్తున్నారు, ప్రేమగా కూడా చెప్తున్నారు. పిల్లలు ఇంకా అయిపోతుంది, సమయం లేదు ఇప్పుడు. అన్ని ఖజానాలను జమ చేసుకోండి. ఒక్కొక్క ఖజానా యొక్క గుణము మరియు ఒక్కొక్క ఖజానాకు గుణము మరియు శక్తితో సంబంధం ఉంటుంది. जैसे साधारण बोल नहीं तो मधुर भाषी ये गुण है. ఏ విధంగా మాటల ఖజానా ఉంది. మాటల ఖజానాలో సామాన్యమైన మాటలు మనం మాట్లాడకూడదు, సాధారణంగా ఉండకూడదు. మన మాటల్లో ఏముండాలి? ఒక గుణం, మధురత ఉండాలి. ప్రేమపూర్వకమైన మాటలు, ధైర్యమునిచ్చే మాటలు. అంటే ప్రతి మాటలో ఒక గుణం లేదా ఏదైనా శక్తి ఇమిడి ఉండాలి. ఇలా ప్రతి ఖజానాకు కూడా గుణాలు, శక్తులతో కనెక్షన్ ఉంది. అలాగే ఆలోచనలు, ఆర్డినరీ ఆలోచనలు ఉండకూడదు. ప్రతి ఆలోచనలో ఒక శక్తి ఇమిడి ఉండాలి. ఏ ఆలోచన చేసినా దాంట్లో ఒక పవర్, దాంట్లో ఒక వర్చ్యూ, ఒక మంచి గుణం ఇమిడి ఉండాలి. బాప్దాదా పిల్లలంటే నాకు చాలా ప్రేమ అని చెప్తున్నారు. కాబట్టి పదే పదే బాబా సైగ చేస్తున్నారు. ప్రేమ ఉంది కదా, అందుకే పిల్లలు ఫెయిల్ అవుతే బాబాకు చాలా అవమానంగా, బాబాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంత శ్రమ చేశాను, 100 ఏళ్ళు కేటాయించాను, అయినా కూడా వీళ్ళల్లో ఇంత కూడా మార్పు రాలేదే అని బాబా అనుకుంటారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు నాకు మీరంటే చాలా ప్రేమ, మీరందరంటే నాకు, ఒక్కొక్కరంటే నాకు చాలా ప్రేమ. అందుకే నేను పదే పదే సైగ చేస్తున్నాను. ఎందుకంటే ఈనాటి సభ ఇది చాలా వెరైటీగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు ఇందులో, టీచర్లు ఉన్నారు. ఎందుకంటే టీచర్స్ కూడా సమర్పణం అయిపోయి ఉన్నారు కదా, కుమారీలు కూడా ఉన్నారు, ప్రవృత్తిలో ఉన్నవారు ఉన్నారు, అందరూ వెరైటీ ఉన్నారు. బాగుంది, అందరికీ ఛాన్స్ లభించింది, ఇది చాలా మంచిది. పిల్లలు కూడా చాలా కాలం నుండి బాబా వద్ద అర్జీ వేస్తున్నారు. అర్జీ వేశారు కదా చిన్నపిల్లలు కూడా. అందుకే బాబా అన్నారు, మీకు కూడా బాబాని కలుసుకునే ఛాన్స్ లభించింది. మరి మంచిది. సర్వ వెరైటీ పుష్పగుచ్చము బాప్దాదా ముందు కనిపిస్తుంది. అచ్చా, బాప్దాదా అయితే మొత్తం విశ్వానికి నిమిత్తంగా ఉన్న టీచర్స్ పట్ల శుభ భావన ఇదే పెట్టుకుంటున్నారు. ఇంకా ఈ సంవత్సరం ఎటువంటి కంప్లైంట్స్ నా దగ్గర రాకూడదు.
టీచర్స్ వైపు నుండి. కంప్లైంట్స్ యొక్క ఫైల్ని సమాప్తం చేయండి. బాప్ దాదా వద్ద ఇప్పటికే మీ ఫైల్స్ చాలా ఉండిపోయాయి. ఈ సంవత్సరము కంప్లైంట్స్ యొక్క ఫైల్ని ఖతం అంటే ఫినిష్, సమాప్తం చేసేయండి. సబ్ ఫైన్ బన్ జాయ్. ఫైల్స్ ఉండొద్దు, ఫైన్ అవ్వండి అంటున్నారు బాబా. ఫైన్ సే బి రిఫైన్, ఫైన్ కన్నా రిఫైన్గా అవ్వండి. నచ్చిందా? कोई कैसा भी हो उनके साथ चलने की విధి सीखो. ఎవరు ఎలా ఉన్నా సరే వారి తోడుగా నడిచేటువంటి విధిని నేర్చుకోండి. कोई क्या भी करता हो, बार बार विघ्न रूप बन सामने आता हो, लेकिन ये विघ्नों में समय लगाना आखिर ये भी कब तक. ఎవరు ఎలా ఉన్నా సరే పదే పదే విఘ్న రూపంగా మీ ముందుకు వస్తున్నారు. అయినా ఈ విఘ్నాలలో మీరు సమయం ఇవ్వడం ఇది ఎంతకాలం అంటున్నారు. విఘ్నాలతో ఫైట్ చేసుకోవడంలోనే మీ టైం అంతా గడిచిపోతే మీ పురుషార్థం మీరు జమ చేసుకోవటం, అదంతా భవిష్యత్తును తయారు చేసుకోవడం, భాగ్యం తయారు చేసుకోవడం ఇది ఎప్పుడు చేసుకుంటారు? దీనికి కూడా సమాప్తి సమారోహం ఉండాలి కదా. మరి ఇతరులను చూడకండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు నేనేం చెయ్యాలి అని అనకండి. ఒకవేళ వారు పర్వతంగా ఉంటే మీరు పక్కకు తప్పుకోండి. పర్వతాన్ని పక్కన తొలగించే ప్రయత్నం చేయకండి. ఎదురుగా ఒక పరిస్థితి పర్వతంలాగా వచ్చి ఎవరైనా నిలబడితే మీరు పక్కకు తప్పుకొని వెళ్ళిపోండి, అంతేకాని వాళ్ళని తొలగించే ప్రయత్నం చేయకండి. వీరు మారితే నేను మారుతాను, ఇదేంటి అంటే పర్వతాన్ని తొలగించాలనే ప్రయత్నం చేయటం. వాళ్ళు మారితే నేను మారుతాను అంటే ఈ పర్వతాన్ని నెట్టి అప్పుడు నేను దారి తీసుకుంటాను, ముందుకెళ్తాను అంటే అది సాధ్యమా? కాదు. ఆ పర్వతము తొలగదు, మీరు గమ్యానికి చేరరు. మరి ఆలోచించుకోండి. అందుకే ఒకవేళ మీరు ప్రతి ఆత్మ పట్ల శుభ భావన పెట్టుకుంటే మీరు ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి బాబా అయితే సైగ చేశారు, ఇప్పుడు మనస్సు బుద్ధితో వ్యర్థమునంతా ఖాళీ చేసేయండి. खुद अपने को उस विघ्न स्वरूप बनने वाले के सोच विचार में नहीं डालो. మీరు స్వయం ఆ విఘ్న స్వరూపంగా అయ్యేటువంటి వారి ఆలోచన విధానంలో పడిపోకండి అంటున్నారు. వారి ఆలోచనల్లో ఉండిపోకండి. నంబర్ వారీగా ఉన్నారు. నంబర్ వార్ స్టేజ్లో కూడా నంబర్ వారీగా ఉండేదే ఉంది. కానీ మనం నంబర్ వన్గా కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఇలా విఘ్నము లేక వ్యర్థ సంకల్పాలు నడిపించేటువంటి ఆత్మల పట్ల స్వపరివర్తన చెంది వారి పట్ల శుభ భావన పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. టైం అయితే చాలా కొద్దిగా ఉంది. శ్రమ చాలా చెయ్యాలి. కొంచెమే శ్రమ కూడా, చాలా అంటే చాలా ఎక్కువ చేసేదేం లేదు, చిన్న విషయమే. కానీ స్వపరివర్తన చేసుకోవాలి. విజయమాల ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే పడుతుంది. శుభ భావనతో ఒకవేళ మీరు పరివర్తన చేసుకోగలిగితే చెయ్యండి. మీరు శుభ భావనతో ఎదుటివారిని పరివర్తన చేయగలిగితే చెయ్యండి. కానీ ఒకవేళ చేయలేకపోతున్నారు అంటే సైగ చేసి మీ బాధ్యతను సమాప్తం చేసుకొని మీరు స్వపరివర్తన యొక్క కార్యంలో నిమగ్నమై ముందుకు వెళ్ళండి. అంతేగాని వాళ్ళనే పరివర్తన చేయలేకపోతున్నాను, ఎంతకీ మారట్లేదు, ఎన్నిసార్లు చెప్తున్నానని ఆ పర్వతం ముందు నిలబడకండి. పక్కకు తప్పుకొని ముందుకు వెళ్ళండి. ఈ విఘ్న రూపకంగా అయ్యేటువంటి వాళ్ళు కూడా బంగారపు ఆకర్షణ యొక్క దారాల్లాగా లాగుతారు. ఇవి కూడా బంగారపు తీగలే. ఇవి మిమ్మల్ని ఎగరనివ్వవు. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. మరి సత్యత యొక్క తెర యొక్క और बहुत सत्यता के पर्दे का दागा है, यही सोचते हैं यही तो सच्ची बात है ना. ఆ విఘ్నాలు ఎలా ఉంటాయంటే ఇది నిజం కదా, ఇలాగే చేస్తున్నారు కదా, ఇలాగే ఉంటున్నారు కదా, ఇదే కదా సత్యము అని అనిపించేలాగా మీకు ఆలోచనలు కలుగుతాయి. నిజమే కావచ్చు, అది సత్యమే కావచ్చు, కానీ ఆ సత్యత తెర ఒక బంగారు తీగల బంధంలాగా మిమ్మల్ని క్రిందనే ఉండనిస్తుంది తప్ప పైకి ఎగరనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు. బంగారు తీగలతో కట్టేసినట్టుగా ఉంటుంది.
చాలా సూక్ష్మంగా ఉంటాయి అవి. ఇలా అయితే జరగకూడదు కదా, ఇలా అయితే చేయకూడదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా ఎంతకాలం మీరు ఆగిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు? ఇంకెంతకాలం అంటున్నారు. ఇప్పుడైతే స్వయమే చాలా సూక్ష్మమైనటువంటి దారాల నుండి ముక్తులుగా అవ్వాలి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. పిల్లల ఆశలు ఏవైతే ఉన్నాయో, ఉమంగం, ఉత్సాహం ఏదైతే ఉందో, ఇదంతా ఫంక్షన్ జరుపుకొని బాబా చూశారు. ఫంక్షన్ జరిపారు కదా, వీటిలో నేను అన్నీ చూశాను అంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతిమ ఫంక్షన్, ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్ జరపండి. ఫంక్షన్లో దాదీలకు కానుకలను ఇస్తూ ఉంటారు కదా, మరి బాప్దాదా ఈ ముక్తి సంవత్సరంలో ఫంక్షన్లో స్వయంలో సంపూర్ణత యొక్క గిఫ్ట్ని ఇవ్వండి అంటున్నారు. ఎవరికి ఇవ్వాలి సంపూర్ణత యొక్క గిఫ్ట్? దాదీలకో ఇంకెవరికో కాదు, మీకు మీరు ఇచ్చుకోండి. స్వయానికి గిఫ్ట్ ఇచ్చుకున్నారా ఎప్పుడైనా? బాబా నేర్పిస్తున్నారు, మీకు మీరు సంపూర్ణత యొక్క కానుకని ఇచ్చుకోండి అంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతం యొక్క భాగ్యానికి అధికారిగా అయిన విశేష ఆత్మలకు సదా ఆలోచన మరియు స్వరూపంగా అవ్వటం, ఆలోచించడం మరియు స్వరూపంగా అవ్వడం రెండిటినీ సమానంగా చేసుకునేటువంటి బాబా సమానమైన ఆత్మలకు సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయంలో మరియు సేవలో సహజంగా సఫలతను ప్రాప్తించుకునేటువంటి నిమిత్త సేవాదారి పిల్లలకు సదా బాబాను కంబైన్ రూపంలో అనుభవం చేసుకుంటూ సదా తోడు నిలుపుకునేటువంటి తోడుండే సహచర్యులైనటువంటి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानम. संबंध संपर्क में संतुष्टता की विशेषता द्वारा माला में पिरोने वाले संतुष्ट मनी भव. సంబంధ సంపర్కంలో సంతుష్టత అనే విశేషత ద్వారా మాలలో తిప్పబడేటువంటి సంతుష్టమణి భవ. సంబంధ సంపర్కంలో సంతుష్టత అనే విశేషత ద్వారా మాలలో తిప్పబడేటువంటి సంతుష్టమణి భవ. సంగమయుగం సంతుష్టత యుగం. ఎవరైతే స్వయము సంతుష్టంగా ఉంటారో మరియు సంబంధ సంపర్కంలో కూడా సదా సంతుష్టంగా ఉంటారో లేదా సంతుష్టం చేస్తారో వారే మాలలో తిప్పబడతారు. ఎందుకంటే మాల సంబంధంతో తయారవుతుంది. మొన్న కూడా చెప్పారు కదా బాబా, మాల సంబంధంతో తయారవుతుంది. ఒకరినొకరు కలుపుకోవట్లేదు, సంబంధం జోడించుకోవట్లేదు అంటే మాలలో ఉండరు. ఇంకా ఆ పూస విడిగా ఇండివిజువల్గా ఉంటుంది బాగానే, కానీ మాలలో అంటే ఒకటే దారంలో కూర్చోబడాలి కదా, పక్కపక్కన ఉండాలి కదా. మరి సంబంధం ఒకవేళ మాలలోని మణులు ఒక మణి నుండి ఇంకొక మణి దగ్గరగా సంపర్కంలోకి రాకపోతే మాలనే తయారవ్వదు. అందుకే సంతుష్టమణిగా అయి సదా సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టం చెయ్యండి. పరివారం అంటే అర్థము సంతుష్టంగా ఉండటం, సంతుష్టం చేయటం. ఏ రకమైనటువంటి గొడవలు ఉండకూడదు. సంతుష్టంగా ఉండాలి, సంతుష్టం చెయ్యాలి. స్లోగన్. విఘ్నాల పని రావటం, మీ పని విఘ్న వినాశకులుగా అవ్వటం. విఘ్నాల పని రావటం, మీ పని విఘ్న వినాశకులుగా అవ్వటం. ఈరోజు స్వమానం, నేను సంతుష్టమణిని. ఓం శాంతి.